ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మీ దగ్గరికి ఎక్కువగా కూడా ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసము ఎక్కువగా 40 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ అప్రోచ్ అవుతుంటారు. సో అటువంటి వాళ్ళతో ఎక్కువగా డిస్కస్ చేస్తుంటారని చెప్తుంటారు కదా. అవునండి. అయితే సాధారణంగా ఈ 40 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎటువంటి తప్పులు చేస్తుంటారు. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే 30-35లో ఉంటారో వీళ్ళు కూడా కొద్ది సంవత్సరాల తర్వాత 40-45కి వస్తారు కదా. మరి అటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆ మిస్టేక్స్ నుంచి ఏ విధంగా బయటపడాలి అంటారు? అసలు పర్ఫెక్ట్ క్వశ్చన్. సో బేసిక్ గా మన సీనియర్స్ చూసి మనం ఏం నేర్చుకోవాలి అంతే. కానీ ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలాగా ఉంటుంది. యావరేజ్ మిస్టేక్స్ ఏంటి అనేది ఎవరు చెప్పలేరు. కాబట్టి ఐ థింక్ దిస్ వీడియో విల్ హెల్ప్ అటు 45లో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ రియలైజేషన్ కి, 35 వయసులో ఉన్న వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలంటానికి. సో బేసిక్ అది ఒక పీక్, ఒక మనిషి ఏజ్ లో ఒక పీక్ మూమెంటం అది. ఆ టైంకి వచ్చేసరికి వాళ్ళ సాలరీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయి ఉంటాయి. మంచి సాలరీ ప్యాకేజ్ లో ఉంటారు, మంచి పొజిషన్స్ లో ఉంటారు, అండ్ వాళ్ళ ట్యాక్స్ ల్యాబ్స్ కూడా హైస్ లో ఉంటాయి, అండ్ వాళ్ళ ఎక్స్పెండిచర్స్ కూడా చాలా హైస్ లోకి వెళ్ళిపోయి ఉంటాయి. పిల్లలు దాదాపు హైయర్ ఎడ్యుకేషన్ అంటే హై స్కూల్స్ దాటి ఇంటర్మీడియట్ ఎంటర్ అవ్వటము, లేకపోతే హై స్కూల్లో ఉండటము, ఇట్లా రకరకాలుగా ఏదేమైనా కానీ వాళ్ళు ఒక పీక్ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ లో ఉంటారు. ఆ టైంకి వచ్చేసరికి కొంతమంది ఏమో ఉన్న లోన్స్ ని చిన్న చిత్తకాల లోన్స్ క్లియర్ చేసుకుని ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటి అని అంటే 40 ఏళ్ల తర్వాతనే పీక్ లోన్స్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. దేర్ ఆర్ 2 ప్యాటర్న్స్ ఆల్సో అగైన్ హియర్. సో ఆల్రెడీ లోన్స్ క్లియర్ చేసుకున్న వాళ్ళ గురించి మనం పెద్దగా డిస్కస్ చేయని అవసరం లేదు. కానీ అప్పుడు లోన్స్ పైకి హైక్ చేసుకునే వాళ్ళకైతే డెఫినెట్ గా కొందరు ప్రాబ్లం. సో దానికి రీజన్ ఏంటి అని అంటే ఒక్కసారి మీ సాలరీ పీక్ అవుట్ అయిపోతుంది అని అంటే యువర్ జాబ్ ఇస్ అట్ రిస్క్. ఏదన్నా సమస్య వస్తే ఒక కంపెనీ ఎవరిని తీస్తుంది అని అంటే హై ప్యాకేజ్ ఉన్న వాడిని తీయడానికి ఫస్ట్ ప్రయత్నం చేస్తుంది. దాని సహజంగా జరిగేది అది. సో మీ జాబ్ యాక్చువల్గా అప్పుడు ఆ టైంలో రిస్క్ లో ఉన్నట్టు. 45 సంవత్సరాల వయసు వచ్చింది అని అంటే మీ జాబ్ ఎప్పుడైనా పోవచ్చు. ఒక రకంగా ఐటీ సెగ్మెంట్ లో యువర్ సీనియర్ సిటిజన్. 45 దాడుతుంది అని అంటే అంటిల్ అన్లెస్ మీరు ఏదైనా మేనేజ్మెంట్ లెవెల్ కి షిఫ్ట్ అయితే తప్పించి నార్మల్ జాబ్ లోనే ఉంటున్నారు అంటే మాత్రం యువర్ సీనియర్ సిటిజన్. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మిమ్మల్ని రిటైర్ చేసేస్తారు. ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క రిటైర్మెంట్ ఏజ్ ఉంది. ఈ మధ్య తెలుసు టెక్స్టైల్ ఇండస్ట్రీ అయితే 50 years కి రిటైర్మెంట్ అంట, టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకైతే. అదే కొంచెం ఐటీ వాళ్ళకైతే అందరు చెప్తున్నారు 45 నుంచి మా జాబ్ రిస్క్ వచ్చేసినట్టే, వీఆర్ నాట్ షూర్ ఇంకా మా జాబ్ ఏమవుతుంది అనేది. సో ప్రతి ఒక్క జాబ్ నేచర్ కి ఒక రిటైర్మెంట్ ఏజ్. సో అదే 40 వచ్చే టైంకి చాలా మంది రిస్కులు పెంచుకుంటున్నారు. ఆ టైంకి వచ్చేసరికి సాలరీస్ పెరగడం ఇట్లాంటివి కూడా ఉంటుంది. సో ఫస్ట్ థంబ్ రూల్ ఆ టైంకి అసలు యాక్చువల్గా మీరు రిస్క్ తగ్గించుకోవాల్సిన వయసు, రిస్కులు పెంచుకోవాల్సిన వయసు కాదు. బికాస్ యువర్ జాబ్ ఇస్ అట్ రిస్క్. అండ్ అంతకు ముందు అంతా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా పాలసీస్ లో ఎక్కువ కట్టడము, ఈ రకరకాల సేవింగ్స్ కమ్ ఇన్సూరెన్స్ పాలసీస్. సో వాటన్నిటిని ఎంత తీసుకొచ్చి వాళ్ళ టార్గెట్స్ కి అడ్జస్ట్ చేద్దామన్నా కానీ అవి వాళ్ళ గోల్స్ ని మీట్ అవ్వట్లేదు. అదొక పెద్ద స్ట్రగుల్ అయిపోయింది. మరికొంతమంది ఏం చేశారు, డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి భూములు కొనేశారు. రకరకాల చోట్ల చిన్న చిన్న బిట్ల రూపంలో భూములు కొనటము, ఇట్లాంటివి కొన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కొనని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కొన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సో వాళ్ళ కండిషన్ అబ్జర్వ్ చేసిన వాళ్ళ ఫ్యూచర్ టార్గెట్స్ అచీవ్ కావడానికి కావాల్సిన వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ అసెట్స్ లేవు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే అగైన్ మళ్ళీ అసెట్స్ ని ఏదైతే రియల్ ఎస్టేట్ అసెట్స్ ని కొన్నారో వాటిని మళ్ళీ అమ్మాల్సిన సిచ్యువేషన్కి వస్తుంది. అది అమ్మే టైంకి మీకు రేటు దొరకట్లేదు, బయర్ దొరకట్లేదు. ఎంత డిలే చేస్తే మీకు ఏదైతే ఫైనాన్షియల్ నీడ్స్ ఉన్నాయో వాటి యొక్క కార్పస్ ఇంకెక్కువ నీడెడ్ అవుతుంది. సో ఈ రిస్క్ కూడా కనిపిస్తుంది. నాట్ హ్యావింగ్ ఎనీ ఫైనాన్షియల్ అసెట్ అంటే ఏదో ఇన్సూరెన్స్ ఇవి కాదు, అవి ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఒక భాగం వరకే అది. సో బేసిక్ గా మనకి ఎంతైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో దానికి ఈక్వలెంట్ గా ఉండాలి. ఇప్పుడు మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం మీ టార్గెట్, పిల్లల ఎడ్యుకేషన్ ఎంత స్పీడ్ తో పెరుగుతుంది? 13%. సో మీకు వచ్చే రిటర్న్ ఎంత ఉండాలి? 15+ ఉండాలి. ఎందుకు? మీకు 15 వస్తే అందులో ఒక ₹2 మందం, ఒక 2% మందం గవర్నమెంట్ తీసేసుకుంటది ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. సో అట్లీస్ట్ మీకు ఆ ట్యాక్స్ పోను ఆ 13% ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో అది మీ పిల్లల ఎడ్యుకేషన్ కి సూట్ అవుతుంది. పిల్లల ఎడ్యుకేషన్ కోసం పాలసీలు కడితే అది మీరు రీచ్ కాలేరు. సో సూటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అని అంటాం ఇక్కడ. సో మీ గోల్ కి ఏది సూట్ అవుతుందో ఆ ప్రోడక్ట్ ని ఎంచుకొని మీరు అందులో పెట్టుంటే ఆ గోల్స్ అనేవి రీచ్ అవడానికి మీకు ప్రాబ్లం అంటే ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ఒక మోస్ట్ కామన్ ఇష్యూ అబ్జర్వ్ చేసింది అంటే లేట్ కిడ్స్. ఇది ఒకటి బాగా అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ని. సో చాలా మంది 45 ఆ ఏజ్ గ్రూప్ లో కూడా వాళ్ళ పిల్లల వయసు ఎంత అంటే 6 years 7 years, కొంతమందికి అయితే 40 years కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు.
సో దాని వల్ల ఛాలెంజ్ ఏంటి? సింపుల్. ఇప్పుడు వాళ్ళకి 40 ఏళ్ళకి ఏదో సెకండ్ కిడ్ లేదా 35కి ఫస్ట్ కిడ్ పుడితే, ఇప్పుడు మీ ఫస్ట్ కిడ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే టైంకి మీకు దాదాపు 56-57 సంవత్సరాల వయసు వస్తుంది. మీకేమో మీ జాబ్ 45 నుంచి రిస్క్ లోకి వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ 50 కైనా రిస్క్ వెళ్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ టైంకి మీ జాబ్ పోయి ఉంటా, మీ శాలరీ పెరగకపోయినా, మీ శాలరీ తగ్గినా మీరు హైయర్ ఎడ్యుకేషన్ టైంలో ఎట్లా ఎఫోర్డ్ చేస్తారు? అది ప్రాక్టికల్ గా ప్రాబ్లం కదా. ఎగ్జాక్ట్లీ. సో అదే సెకండ్ కిడ్ కండిషన్ వచ్చేసరికి మీకు 41 వయసు వస్తుంది, 60 years అట్లీస్ట్. సో ప్రాక్టికల్ గా వయసు అసలు మీ ఒంట్లో ఓపిక ఉండదు, ఉద్యోగం ఉండదు. హౌ కెన్ యూ ఎఫర్ట్ చేయడం కష్టం కదా. సంపాదించే వయసులోనే పిల్లలకి సంబంధించిన ఎక్స్పెండిచర్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి సాధ్యమైనంత వరకు. అంటే వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ వరకు అట్లీస్ట్ పీజీ దేవుడేరు మనకు తెలియదు, అట్లీస్ట్ యూజీ కంప్లీట్ అవ్వాలి 45 టైంకి. అంటే ఆ టైంకి అట్లీస్ట్ వాళ్ళు మిడ్ కన్నా వచ్చి ఉండాలి. 45 టైంకి వస్తున్నారు అని అంటే తక్కువ వాళ్ళు 27-28 ఏజ్ లో పిల్లలు పుట్టుండాలి. పుట్టుంటే 45-47 వయసుకి యూజీ అయిపోతుంది, 50 కల్లా పీజీ అయిపోతుంది, 55 కల్లా పెళ్లి అయిపోతుంది, కెరియర్ అంతా స్టార్ట్ అయిపోతుంది. ఏదైనా ఉంటే వాళ్ళు ఎఫర్ట్ చేస్తారు నెక్స్ట్ నుంచి. సో డిలే కిడ్స్ వల్ల కూడా వాళ్ళ ఫైనాన్షియల్స్ అనేవి రిస్క్ లోకి వెళ్ళబోతున్నాయి అని ఒక అండర్స్టాండింగ్ నాకు కనిపించింది. అండ్ దాంతో పాటుగా ఇంకొక కామన్ ఫ్యాక్టర్ ని అబ్జర్వ్ చేసింది, హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ పేరెంట్స్ కి తీసుకోకపోవడం. ఎందుకంటే ఇయర్లీ ప్రీమియం ఎక్కువ ఉంటుందన్న భయం ఆబ్వియస్ గా చాలా మంది పేరెంట్స్ తీసుకోలేదు. అది వాళ్ళకి 45 వచ్చాక ఎక్కువ ఉంటది. ఇంకా మరి వాళ్ళకి 30 ఉన్నప్పుడు తీసుకొని ఉండాల్సింది కదా. 30 ఉన్నప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ కి తక్కువే ఉండేది. అప్పుడు తీసుకోకపోవటం, వీళ్ళకి 45 వచ్చింది అంటే సంవత్సరానికి 1,20,000 ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ ప్రీమియం. అదే 30 ఏళ్ళకి తీసేసుకుని ఉంటే మీకు ఎంత ఆర్థిక భద్రత ఉండేది. అదొక కామన్ ప్యాటర్న్. 30 ఏళ్ల వయసులో మీరు ఉండంగానే మీ పేరెంట్స్ కి కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ కూడా గమనించాను. ఇన్సూరెన్స్ 1000 రూపాయలు కక్కుర్తిపడి గనక మీరు డైరెక్ట్ గా కొంటే నరకం చూస్తారు ఇన్సూరెన్స్ కంపెనీలతోటి. ఖచ్చితంగా అడ్వైజర్ ని పెట్టుకోండి ఇన్సూరెన్స్ దగ్గర. పోతే 1000 పోతే. నేను ఆ కేసు చూశాను. ఒక పేషెంట్ చెప్పారు వాళ్ళ ఫాదర్ ఏదో హార్ట్ సర్జరీకి వెళ్తే డాక్టర్ అడిగారు ఎప్పటి నుంచి పెయిన్ ఉందంటే లాస్ట్ 5 years నుంచి పెయిన్ ఉందని చెప్పారు. సో బేసిక్ అసలు ఆ లాస్ట్ 5 years పెయిన్ ఉందని రాసేస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసిందంట. మాకు చెప్పలేదు ముందు మీరని. ఇప్పుడు ఒకటే సింపుల్ పాయింట్, 5 ఏళ్ల నుంచి గుండెపోటు పెట్టుకున్నారు ఉంటాడా? సంవత్సరం లేపేస్తుంది అది. ఆయనకి ఏదో గ్యాస్ ప్రాబ్లం అది. అట్లీస్ట్ ఫైట్ చేయడానికి మంచి ఇన్సూరెన్స్ అడ్వైజర్ లేడు. మంచి ఇన్సూరెన్స్ అడ్వైజర్ పెట్టుకోండి. అట్లాంటి టైంలో ఏదైనా రిజెక్షన్ వస్తే మీ అడ్వైజర్ నుంచోని లాజిక్ మాట్లాడతాడు, డాక్యుమెంట్లు తిరిగేస్తాడు, మన వైపు ఉంటాడు. ఎందుకంటే మనతో పాటు కొన్నేళ్ల పాటు ఆయన కూడా ట్రావెల్ అవుతున్నాడు కదా. ఎగ్జాక్ట్లీ. ఒక బాండింగ్ ఉంటుంది ఆబ్వియస్ గా. సో ఖచ్చితంగా మంచి అడ్వైజర్ పెట్టుకోండి. 1000 రూపాయలకి చూస్తే అక్కడ మొత్తానికి మోసం వస్తుంది. అండ్ దాంతో పాటుగా పేరెంట్స్ రిటైర్మెంట్ గురించి కూడా మీరే ప్లాన్ చేయాలి. పేరెంట్స్ డబ్బులతో రిస్క్ చేయకుండా వాళ్ళ రిటైర్మెంట్ కార్పస్ కరెక్ట్ గా ప్లాన్ చేస్తే వాళ్ళు మీకు బర్డెన్ అవ్వకుండా ఉంటారు. వాళ్ళు మీకు బర్డెన్ అయినా మీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లోకి వెళ్తాయి. సో వాళ్ళకి ఏదైతే కార్పస్ రిటైర్మెంట్ టైంలో వస్తాయో వాళ్ళకి సరిపడా నెక్స్ట్ వాళ్ళ 60 ఏళ్ళకి రిటైర్ అయ్యారు అని అంటే వాళ్ళకి 85 సంవత్సరాల వరకు కూడా సరిపడా డబ్బులు ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రావడం కోసం ఎటువంటి ఒక ప్లాన్ ని ప్రిపేర్ చేయాలనేది కూడా పిల్లలే బాధ్యత తీసుకోవాలి. ఇందులో వాళ్ళు తీసుకోకపోతే ఆ బర్డెన్ కూడా ఈ 45 ఏళ్ల టైంలో పీక్ అవుతుంది, పీక్ ప్రాబ్లం అవుతుంది. సో బేసిక్ ఇవన్నీ మనం ఎర్లీగానే ప్లాన్ చేసుకుంటే మనకి 45 years వచ్చే టైంకి, యాక్చువల్గా చెప్పాలంటే 45 టైంకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసి ఉండాలి. అప్పుడు మొదలు పెట్టకూడదు జర్నీ. అప్పుడు మొదలు పెడితే మీకు ఇంకెప్పుడు తెస్తుందండి. నేను చూసిన ప్యాటర్న్ లో ఎస్ఐపి రిక్వైర్మెంట్ మెజారిటీ ఆఫ్ ద క్లయింట్స్ మీట్ కారు. ఎందుకు అని అంటే డిలే కాస్ట్ యాడ్ అయిపోయి వాళ్ళకి వచ్చే జీతంలో ఖర్చులు పోను, ఎస్ఐపికి డబ్బులు సరిపోవు. వాళ్ళు ఇంకొక 10 సంవత్సరాలు సరే 60 దాకా పనిచేస్తారన్నా 15 సంవత్సరాలు రిటైర్మెంట్ కార్పస్ ఎట్లా బిల్డ్ చేస్తారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. పిల్లల ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చేసింది. యూజీ ఇంటర్మీడియట్ కి దాదాపు 6 లక్షలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క పిల్లాడికి. యూజీకి 25 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు కనీసం యూఎస్ పంపాలన్నా, లోన్ తీసుకొని పంపాలన్నా మీరు ఒక 15-20 లక్షలు జేబులో పెట్టుకోవాలి, లోన్ ఇచ్చి పంపించాలన్నా కానీ. మరి ఇంత కార్పస్ ని షార్ట్ పీరియడ్ ఎట్లా బిల్డ్ చేస్తాం? 45 టైం కల్లా ఇవన్నీ అచీవ్ అయిపోయి ఉండాలి. అయిపోతే మీకు యాక్చువల్గా ప్రాబ్లం ఉండదు. కమ్ ఎర్లీ, ఫినిష్ యువర్ టార్గెట్స్ ఎర్లీ. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. పెట్టుబడుల విషయంలో లేట్ చేస్తే దాని తీవ్ర పరిణామాలు 50 సంవత్సరాల వయసు వచ్చాక ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా సర్వసాధారణంగా 40 నుంచి 45 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఎటువంటి తప్పిదాలు చేస్తున్నారు అనే అంశం గురించి చాలా చక్కగా, చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందించారు. డెఫినెట్గా ఈ వీడియో చూసి చాలామంది రియలైజ్ అవుతారని, వాళ్ళ ఫైనాన్షియల్ మిస్టేక్స్ని తెలుసుకొని వాటిని అధిగమించి
బయటకు వస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.